నమస్కారం, టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడు దశాబ్దాలుగా తెలంగాణకు దగా చేసిన కాంగ్రెస్ పోరుయాత్ర ముగింపు సభలో ధ్వజమెత్తిన బీజేపీ నేతలు. రుణారమణ పేరు వింటేనే వణుకుతున్న అధికారులు, పార్టీలు. ఏసీబీ రెండో జాబితా విడుదలవుతోందని పుకార్లు. మద్యం మత్తులో దారుణం, తల్లిని చంపిన తనయుడు, పరారీలో నిందితుడు. ఉపాధి లేక అల్లాడుతున్న భద్రాచలం గిరిజనం, బతుకు తెరువు కోసం వలసబాట, చోద్యం చూస్తున్న అధికారులు. వార్తల్లోని వివరాలు. తెలంగాణ ఇచ్చుడో కాంగ్రెస్ చచ్చుడో తేలాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు వేరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో మాత్రం ఒకటేనని విమర్శించారు బీజేపీ నేతలు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన పోరుయాత్ర ముగింపు సభ ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగింది. పలు చోట్ల ప్రజలు కిషన్ రెడ్డి యాత్రకి స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో కళా బృందాలు తెలంగాణ ఆటపాటలతో ప్రజలను అలరించాయి. తొలుత కిషన్ రెడ్డి గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి ఆలయంలో పూజలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అడ్డుపడడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం అవుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద పుట్టగతులు లేకుండా చేయాలని ప్రజలను కోరారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలను బొందపెట్టి తీరుతామని తమ ప్రసంగంలో కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంలు గట్టిగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోజాలదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ నేతలు. సాగు భూములు ఉన్నాయో, ఎక్కడైతే ఈ రోజు అనేక మంది రైతులు మరి బోర్లు వేసి అప్పుల పాలైపోయి పంటలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆ రైతులను కరుణించాలి నువ్వు. అదేవిధంగా ఎక్కడైతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్ తాగి సుమారు 25,000 మంది పసిపిల్లలు, యువకులు, కళ్ళ ముందు తిరిగేటువంటి పిల్లలు 9 మాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రుల ముందే ఈరోజు మాంస ముద్దలాగా మరి బతుకుండి శవాల్లాగా ఈరోజు 25,000 మంది ఉన్నారు. 3,50,000 మంది ఈ యొక్క ఫ్లోరైడ్ వాటర్ బాధితులుగా ఉన్నారు. ఫ్లోరైడ్ అయినటువంటి ఒక విషయం తాగుతున్నారు. ఎందుకమ్మా? మా తెలంగాణ జిల్లాలోని గ్రామాలలో ఎందుకు కనీసం తాగునీరు వాడాకైనా నువ్వు కనికరించడం లేదని చెప్పి ప్రార్థించాను. అదేవిధంగా గోదావరి తల్లిని కూడా అదే ఈరోజు అడుగుతున్నాం. ఖచ్చితంగా గోదావరి తల్లి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశారు. ఏసీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసింది. అందుకనే అదే విశ్వాసంతో రాబోయే రోజుల్లో నాకు విశ్వాసం ఉన్నది, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ పోరు ఎంతవరకు వెళ్తుందంటే రేపు తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభానికి వస్తుంది. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే రాజ్యాంగ సంక్షోభంతో కొట్టుమిట్టాడి ఈ ప్రభుత్వం యొక్క ఉనిగిపోయే పరిస్థితి వస్తుందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా అమలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఒక్కరు ఆఖరికి భద్రాచలం గుడిలోని అర్చకులు కూడా ఏం చెప్పారంటే ఇది ఆగదు సార్, ఆపడానికి మంత్రి ఎవరు సార్, ఇవ్వవలసిన భద్రాచలి రాముడే మీ వెంట ఉండగా అని వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. తెలంగాణ కోసం చేయవలసిన పోరాటం చేస్తూనే ఉన్నాం. అద్భుతంగా 43 రోజుల పోరాటం చేసి మన మీద మనమే అనుమానపడితే ఏమన్నా ఉన్నదానండి? మంచిగా సెంచరీ కొట్టిండు, అంత అయిపోయింది క్రికెట్ లా, బయటకు వచ్చినాక సెంచరీ కొట్టినోడు బాధపడతాడా? ధైర్యంగా ఉండాలి.
మనం తెలంగాణ తెచ్చుకోవడానికి ఇంత అద్భుతంగా స్వాతంత్రానంతరం ఎవరు చేయనటువంటి పోరాటం మనం చేసిన వాళ్ళము రేపు ఇంతకంటే పెద్ద పోరాటం చేస్తాం, నీ సంగతి చూస్తాం బిడ్డ అనాలే కానీ మనం వంగి ఉంటామా? నున్నా రమణ ఓ మద్యం డాన్. ఈ పేరు చెబితేనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రాజకీయ నేతలకు, ఎక్సైజ్ అధికారులకు, కొంతమంది మీడియా ప్రతినిధులకు వెన్నులో వణుకు వస్తోంది. రమణ నుంచి లక్షల రూపాయల ముడుపులు పుచ్చుకున్న బడాబాబులంతా రమణ అంటే ఎవరు, నేనెప్పుడు చూడలేదే, ఎలా ఉంటాడు అంటూ అమాయకంగా నటిస్తున్నారు, కాదు జీవిస్తున్నారు. అంతగా రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఈ రమణ ఎవరు? అంతర్రాష్ట్ర నేరకుడిగా ఎదిగి పోలీసులను, ఎక్సైజ్ అధికారులను, మీడియా ప్రతినిధులను నేరస్తులను చేసిన మద్యం మహామాయకుడు రమణ నేరం సామ్రాజ్యాన్ని తెలిపే ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ఖమ్మం, వరంగల్, చిత్తూరు జిల్లాల్లో మద్యం డాన్గా ఎదిగిన నున్నా రమణ ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామం డోనకల్ మండలం గొల్లగూడెం శివారు ఉయ్యాలవాడ గ్రామానికి చెందినవాడు. మంచి విద్యార్థిగా పేరున్న రమణ రైల్వే శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవాల్సిన రమణ మామూళ్లకు అలవాటు పడ్డాడు. తరువాత తనే గంజాయి తరలిస్తూ పట్టుబడి పోలీసు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఆ తర్వాత మద్యం వ్యాపారం పైన రమణ కన్నుపడింది. ఎక్సైజ్ అధికారుల అండతో దుకాణాలు దక్కించుకుని కింద నుంచి పైదాకా లంచాలు ఇచ్చుకుంటూ, మీడియా వ్యతిరేక కథనాలు రాకుండా విలేకరులకు ముడుపులు చెల్లించుకుంటూ మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. పాలక పార్టీలకే కాకుండా కమ్యూనిస్టులను, విప్లవ పార్టీలకు కూడా లక్షల్లో చందాలిచ్చి రమణ తిరుగులేని మద్యం డాన్ గా మారిపోయాడు. 18 కేసులున్న రమణ దర్జాగానే తిరుగుతుండేవాడు. రాజకీయ నేతలు, అధికారుల ఇండ్లలో ఏ శుభకార్యమైనా సగం ఖర్చు రమణే భరించేవాడని ప్రచారం ఉంది. భారీ నజరానాతో ఫంక్షన్లకు హాజరయ్యేవాడని, అందుకే అందరూ రమణను ఆహ్వానించేవారని కూడా ప్రచారం. ఎక్సైజ్ శాఖ మద్యం టెండర్ల దాఖలు, అమ్మకాల విధానాల్లోని లొసుగులను కనిపెట్టి అక్రమాలకు తెరతీయడంలో రమణ దిట్టని పలువురు మద్యం వ్యాపారులు చెబుతుంటారు. నున్నా రమణ మంచోడు. అవును, మీరు విన్నది కరెక్టే. ఆశ్చర్యపోకండి, ఈ మాట అంటుంది మేం కాదు, మరి ఎవరు? ఈ కథనం చూడండి, మీకే తెలుస్తోంది. అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసి జైలుకు పంపిన నేపథ్యంలో రమణ స్వగ్రామాన్ని మీడియా ప్రతినిధులు సందర్శించారు. వరంగల్ జిల్లా డోనకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామస్తులను కలిసి మీడియా ప్రతినిధులు రమణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకమంతా నున్నా రమణ నేరస్తుడని కోడై కూస్తుంటే గ్రామస్తులు మాత్రం రమణ మంచోడని కితాబు ఇవ్వడం ఈ కథనంలో కొసమెరుపు. రమణ తన తల్లిదండ్రుల విగ్రహాలను ఆవిష్కరించారని, గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాడని, అతనిపై కేసులు తప్పుడు అని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధి సహకరించేవాడని తెలిపారు. అతను వ్యవసాయం, ఫైనాన్స్ వ్యాపారాలు మాత్రమే చేస్తుంటాడని చెబుతున్నారు గ్రామస్తులు. రమణ మంచోడని వ్యవసాయం చేయించుకోవడం, రైతులు పెట్టి జీతకాలంలో ఒక ముగ్గురు ఆయన ఎప్పుడు వ్యవసాయం చేస్తారు, ఇట్లా ఫైనాన్షియల్ అయ్యి నడుపుతాడు. ఆయన అందరూ బాగానే చేస్తారు. డబ్బులు కావాలంటే ఇస్తారు, ఆపదలకి ఇస్తారండి. 5,000 10,000 కావాలంటే ఇస్తారు, మాకు సహాయం చేస్తారు. అందరూ మంచిగా ఉంటారు. మంచిగా అక్కడ ఊళ్ళో అయితే బాగా పేరుంది. అవన్నీ కావాలని చేశారు మొత్తం. రమణ గారు అంటూ చాలా మంచి వ్యక్తి అండి. ఆయన పేదలకు కానీ ఏ విధంగా ఎవరికైనా సాయం కావాలంటే సాయం చేస్తారండి. ఆయనకు ఒక 15 ఎకరాలు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటారు. మామూలుగా 4 జీతగాళ్ళు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారండి. చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఏ ఆపద వచ్చినా మాలాంటి పేదలకి ఏ ఆపద వచ్చినా చాలా దగ్గర నుండి చూసుకుంటారు. చాలా మంచి వ్యక్తి. అదే ఈ మామూలుగా ఈ ఆరోపణలు అనేవి చాలా వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు కావాలి, వేరే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఎన్ని వస్తుంది పుకార్లు. నా అభిప్రాయం అండి. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం.
దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. మద్యం మత్తులో చేస్తున్న నేరాలకు అంతు లేకుండా పోయింది. కుటుంబ సభ్యులను సైతం హతమారుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం అర్బన్ మండలం వి వెంకటాయపాలెంలో హత్య జరిగింది. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న భాస్కర్ తన తల్లి నీలను చంపేశాడు. మద్యం మత్తులో భాస్కర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఖమ్మం రూరల్ సీఏ నరేష్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు వివరాలను సేకరించారు. ఇవాళ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఏముండే ప్రాక్టికల్స్ ఇవాళ? కొడుకులు తల్లి కొడుకు గొడవ పడే కారణం కేవలం తాగి. మేము పడుకున్నాం అయితే అందరు గోల చేస్తున్నారు. నాకు తెలియదు. అయితే మా ఇంటి పక్కన బుజ్జి అని ఇందాక చెప్పింది. ఏపీ ట్రాన్స్కో ఏఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గందరగోళంగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏఈ పోస్టుల భర్తీ కోసం ఏపీ ట్రాన్స్కో రాత పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ లో ఫలితాలు చూసిన అభ్యర్థులు కంగు తిన్నారు. తొలుత 43 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి మరోసారి చూస్తే 23 మార్కులు వచ్చాయని ఆవేదన చెందారు. లాస్ట్ 10 years బ్యాక్ మా పాప ట్రాన్స్కో ఎగ్జామ్ రాసినది. నిన్నటి రిజల్ట్ ప్రకారము ఆమెకు 43 మార్కులు వచ్చినాయి. ఈరోజు అదే ట్రాన్స్కో ఎగ్జామ్లో మార్క్స్ 24 అని అనౌన్స్ చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియటం లేదు. సో నిన్న నా రిజల్ట్ చూసుకున్నప్పుడు నాకు వచ్చిన మార్క్స్ 44 అండ్ ఇవాళ అగైన్ మార్నింగ్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే అది 29కి చేంజ్ అయిపోయింది. సో దీన్ని మరి ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఏం అనుకోవాలి, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో, స్టూడెంట్స్ని చాలా హర్ట్ చేస్తున్నారు ఇలాంటి రిజల్ట్స్ ఇవ్వడం వల్ల. అండ్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. చెక్ చేసుకోమని ఒకసారి చెప్తున్నాము.
బతుకు తెరువు కోసం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీకి పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఆదివాసీలు వలస వచ్చేవారు. కానీ గిరిపుత్రుల బతుకు చిత్రం మారిపోయింది. భద్రాచలం ఏజెన్సీ నుంచే వలసలు ప్రారంభమయ్యాయి. చింతూరు నుండి చెన్నైకి పొట్ట చేత పట్టుకుని గిరిజనులు వలస బాట పట్టారు. ఖమ్మం జిల్లా భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా వర్షాధార పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడంతో గిరిజనులకు తిండి గింజలు కూడా కరువైపోయాయి. జిల్లాలో 3.5 లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ పంటలు సాగు చేయగా 90,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. స్థానికంగా కూడా ఉపాధి పథకాలేమీ అమలు కాకుండా పోవడంతో వలసబాటు పట్టారు. పిల్ల జెల్ల తట్టాబుట్టా సర్దుకుని చెన్నై బాట పట్టారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దళారులు పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి కాంట్రాక్టర్ల వద్ద పని కుదిరించి తక్కువ కూలీ ఇప్పిస్తూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరైన రక్షణ కల్పించకుండా ప్రమాదకర పనులు చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందిన సందర్భాలున్నాయని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. భద్రాచలం ఏజెన్సీలో గిరిజనుల బతుకు కష్టమైపోతోందని ఆదివాసీ సంఘం నేత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కెచ్చల రంగయ్య, జిల్లా కార్యదర్శి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ది పనులు, ముఖ్యంగా సాగునీటి వనరులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. గిరిజనులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 దశాబ్దాలుగా తెలంగాణకు దగా చేసిన కాంగ్రెస్ పోరుయాత్ర ముగింపు సభలో ధ్వజమెత్తిన బీజేపీ నేతలు. నున్నారమణ పేరు వింటేనే వణుకుతున్న అధికారులు, పార్టీలు. ఏసీబీ 2వ జాబితా విడుదలవుతుందని పుకార్లు. మద్యం మత్తులో దారుణం, తల్లిని చంపిన తనయుడు పరారీలో నిందితుడు. ఉపాధి లేక అల్లాడుతున్న భద్రాచలం గిరిజనం బతుకు తెరువు కోసం వలసబాట చోద్యం చూస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.